1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. ఎక్కడున్నావు? అక్క బెంగళూరులో ఉన్నానక్క. ఓ బెంగళూరు. అదే ఇక్కడ పీజీలు స్టార్ట్ చేస్తున్నానక్క, ఒక 2 పీజీలు అవి కట్టిస్తున్నానక్క. ఓ ఇక్కడ లేవా నువ్వు? అంటే ఆ పీజీలో అయ్యేదాకా ఒక 8 నెలల నుంచి వస్తా పోతా ఉన్నానక్క. నెక్స్ట్ వీక్ వస్తున్నానక్క నెల్లూరుకి. ఓకే ఓకే సరే అక్క 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 సరే. ఎందుకు చేశానంటే చెప్పండి అక్క. నువ్వు ఇప్పుడే చెప్పద్దు. లేదు లేక ఎవరికి చెప్పను లేక నాకు కొంత అర్థం అవుతా ఉందక్క. ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు టీడీపీలో. అదే అదే నాకు అర్థమైందక్క. అక్క అక్క అది ఎట్టంటది అనేది నాకు తెలీదు. ముందు వాళ్ళు సర్వేపల్లి అడిగితే మాకు సర్వేపల్లి వద్దని చెప్పాము. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో రాదు కదా. అవునక్క అవునక్క. సో వాళ్ళు అప్పుడు కోవూరు తీసుకోమని చెప్పారు. ఫస్ట్ ఈ ఆదాల ప్రభాకర్ కూడా వస్తానని చెప్పినప్పుడు వాళ్ళ అల్లుడికి ఏదో చెప్పారు. ఇప్పుడు ఆయన మానేశాడు, మళ్ళీ వెనక్కి పోయేశాడు. ఆయన ఏందో పేమెంట్ తీసుకొని ఏదో చేశాడు. మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు, మమ్మల్ని వదలటం లేదు ఎవరు. రోజు ఇంటికి వస్తారు, ఫోన్ల మీద ఉన్నారు. నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలు. ఫస్ట్ నుంచి నాకు ఈ పార్టీ ఇష్టము, దానివల్లే. కానీ మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకుండా అంటే అన్న ఒకటే మాట్లాడుతున్నారు. అంటే నాకు ఇంకా అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా? నేను ఉండను అన్నారు. సరే గమనం అయిపోదాము అని చెప్పా నేను. అంత చేతగాంతనంగా నేను ఎందుకు ఉండాను? నాకేమి రాజకీయం అవసరం లేదు, పోటీ చేస్తా నేను. గెలిస్తా, ఓడిపోతే ఓడిపోతా, తర్వాత ఫైట్ గా అయిపోతా నేను, అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన. సో అది ఇప్పుడు జరుగుతుండేది. సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ బట్టి నాకొద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే, లేదు లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది, మైనస్ లో ఉన్నాడు, మీరైతే ప్లస్ అవుతది అని చెప్పి పట్టుకొని ఉన్నారు వాళ్ళు. అదైతే వాస్తవం. దినేష్ అయితే వీక్ క్యాండిడేట్ అక్కడ. ఇంకా నేను మీ గురించి ఏం చెప్పేదాక అన్న, మీరు కావాలైనా కోవూరైనా అని చెప్పి అంటున్నారు ముందు. కోవూరు అయితే ఈయన ఆదాలు వాళ్ళ అల్లుడికి ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కావాలి. ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు, అతను చూసుకుంటాడు. సో కోవూరే తీసుకోండి అని చెప్తున్నారు. అదే కావాలొచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు ఈ మధ్య అందరూ కలిసి. అందరూ వ్యతిరేకించారు, కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకుతుంది కదా. కూడా పోతున్నాడు. ఆ ప్రతాప్ ని అసలు ఎవరు ఓటు కూడా ఒక్కటి కూడా. అది ఊరికే నీకు ఒకసారి చెప్తామని. నాకు పాపం ప్రసన్న అన్న అనే తలకే నాకు కూడా ఇదిగా. అదే కదక్క, అందరూ ఇంట్లో వాళ్ళం అయిపోతుంది, అందరం ఇంట్లో వాళ్ళం అయిపోతుంది. అదే కదక్క. కానీ వాళ్ళకి చెప్పినప్పుడు ఇంకా అది మీరు ఆలోచించుకోవాలి కదా రాజకీయాల్లో. మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది. ప్లస్ ఎక్కడ ఇప్పుడు ఆత్మకూరులో అయితే ఒక 10,000 కూడా మెజార్టీ రాదు, 10,000 తగ్గద్ది. ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు, రామనారాయణ అన్న పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది. ఉదయగిరి బానే ఉంది, ఉదయగిరి బాగుంది టీడీపీకి, అది కూడా బాగుంది. కందుకూరు కూడా ఇప్పుడు ఆ పిల్ల ఎవరో పెట్టారు. ఇది నేను ఇంత మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేయించేశారు. ఇంకా నా వెనకాల ఎందుకే మీరు పడ్డం, మీరు ఏమైనా చేసుకోండి అని నేను కూడా వదిలేసాను. అది నేను మధ్యస్థంగా ఏం చెప్పలే. నాకు ఇద్దరు, మీరు అన్న ఇద్దరు కావాలి కదా. ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క. చూస్తుంటారా వీడియోలో చెప్తూ పెడుతున్నావు కదా. అదే కదక్క, అదే కదక్క. అదే ప్రతి ఎలక్షన్ అప్పుడు మీకు అందరికి మామూలు ఇది అవి ఉంటాయి అక్క. కానీ అక్క మాకెప్పుడు పెద్దగా లేవక్క. మేము పోయి తిరిగేది చేసేది, అన్న గెలుపు కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము, అన్ని ఉండేదక్క. లాస్ట్ టైం కూడా రాహిన్ కూడా తిరిగాడు అన్న కోసం, ప్రసన్న కోసం. రజిత్ పెద్దగా తిరిగాడు. ఇది చెప్పకు రాజేంద్ర, ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసుకోలేదు. మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి. వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పాను నేను, బంధువులు కదా అది ఇది అని. సర్వేపల్లి అంటే కూడా అదే చెప్ప, వద్దు నాయన నాకెందుకు సర్వేపల్లి, ఆయన లేదమ్మా నువ్వు గెలుస్తావు అంటాడు ఆయన.
గెలవనని కాదు, అదేలేండి, నాకు ఇష్టం లేదు సర్వేపల్లిలో పోయేయడము. అవునులే, అది మరీ డైరెక్ట్ కదా వద్దు వద్దు అని చెప్పాను నేను. అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వనే చెప్పారులే వాళ్ళు, ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు. అవునులే, ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాపం. అంతే కదా, అంతే కదా. సరే రాజేంద్ర, అట్లే విన్నారు కదా, ఆత్మకూరులో రామనారాయణ రెడ్డి గారు 10,000తో ఓడిపోతున్నారు. కావలిలో వాడు ప్రతాప్ రెడ్డి, మర్యాద కూడా లేదు, గౌరవం కూడా లేదు. చంద్రమోహన్ రెడ్డి గారి గురించి విన్నారు. ఎట్లా చెప్పండి మీరే? ఈమెని రాజకీయ నాయకురాలు అంటామా, కోటీశ్వరాలు అంటామా, నడమంత్రపు సిరి అంటామా? నేనైతే నడమంత్రపు సిరే అంటాను. మధ్యలో డబ్బు వచ్చింది, అహంభావం, అహంకారం, పొగరు, ఇవన్నీ వచ్చేటట్లు చేస్తాయి డబ్బులు. ఆ పొగరుతోనే ఇవన్నీ మాట్లాడింది. కరెక్ట్ కాదు కదా. విజయసాయన్న గారు మాట్లాడతారు. రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు టెలిఫోనిక్ సంభాషణ నిశితంగా పరిశీలించినట్లయితే ఒక్క విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. పెద్దల పట్ల అగౌరవంగా మాట్లాడడం, 2 తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ విజయం సాధించలేనట్లయితే మేము క్వైట్ అయిపోతాము, మేము ఇక్కడ రాజకీయాల్లో ఉండము, మా యొక్క వ్యాపారాలు పరోక్షంగా చెప్పడం ఏంటంటే మా యొక్క వ్యాపారాలు చూసుకుంటాం, మేము రాజకీయాల్లో ఉండం, ప్రజా జీవితంలో ఉండం, మేము క్వైట్ అయిపోతాము అన్నటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క మదిలో ఉంది అన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. అంటే తన వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో అది దుబాయ్లో కానీ, సింగపూర్లో కానీ, ఇండోనేషియాలో కానీ, ఆఫ్రికాలో కానీ, ఇక్కడ భారతదేశంలో కానీ ఆ వ్యాపార లావాదేవీలు చూసుకుంటారే కానీ ప్రజా జీవితంలో వీళ్ళు ఉండరు అన్నటువంటిది ఘంటాపదంగా చెప్పొచ్చు. వాళ్ళ మనోభావాల్ని వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. ప్రశాంత్ రెడ్డి గారి మనోభావాలు కానీ ఆమె భర్త మనోభావాలు కానీ దీన్ని బట్టి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు నెల్లూరు ప్రజలే నిర్ణయించుకోవాలి. మీకు అనుక్షణం ఎల్లవేళలా మీ సమస్యల్ని ఆకలింపు చేసుకొని మీతో పాటు సహజీవనం చేసేటటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. వాళ్ళు కావాలనా, లేక మేము పోటీ చేస్తాం, ఓడిపోతే క్వైట్ అయిపోతాం, మేము మా యొక్క లావాదేవీలు చూసుకుంటాం అన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మీకు కావాలనా అన్నటువంటిది మా నెల్లూరు జిల్లా ఓటర్ మహాశైల్నే నిర్ణయించుకోవాలని వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తూ మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఎప్పుడు కూడా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా యొక్క శాసనసభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ అనునిత్యం మేము ప్రజా జీవితంలోనే ఉంటాము, మీలో ఒకరిగా ఉండి మీ సమస్యల పరిష్కారం కోసం అహర్నిశాలు కృషి చేస్తామనని పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వీడియో మీరందరూ చూశారు. ప్రసన్న కుటుంబం, నల్లపరెడ్డి కుటుంబం కోవరికి శ్రీనివాసరెడ్డి గారితో 5 సార్లు పోటీ చేసి పేద ప్రజలందరూ కూడా ఆయన ఆరాధ్య దైవంగా ఆ రోజుల్లో శ్రీనివాసరెడ్డి గారిని ఆదరించారు కోవూరు ప్రజలు. ఈరోజు 1000 ఎకరాలు పోగొట్టుకుని ప్రజా జీవితంలో రాత్రనక పొగలనక సేవ చేస్తున్న ప్రసన్నకి తోడుగా ఉండాల్సిన అవసరం కోవూరు ప్రజలకు అందరికీ ఉంది. అదేవిధంగా సాయిరెడ్డి అన్నకు అవసరం లేకపోయినా నెల్లూరు ప్రజలకు సేవ చేయాలా, నెల్లూరు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసే వ్యక్తిని ఇక్కడ పెట్టాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మన వీసారెడ్డి అన్న ఇక్కడ పెట్టడం ఈ నెల్లూరు ప్రజలందరికీ అదృష్టంగా భావిస్తున్నాను. నాకు వేమిరెడ్డి గారితో చాలా సన్నిహిత సంబంధం ఉండేది. చంద్రబాబు దగ్గర మోసపోయినాను, నేను నన్ను మోసం చేసి రాజ్యసభ ఇస్తాను నీలేదన్న రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి తీసుకుపోయిన వ్యక్తుల్లో నేను ఒకడిని. జగనన్నకి
ఆ రోజు ఆయన అవసరం అన్నా మనకంటే ఆ రోజే చెప్పాడు జగనన్న, కార్పొరేట్ వాళ్ళు ఉండరు సత్యన్న, మీ మాదిరి వాళ్ళు కాదు వాళ్ళు ఉండరన్నా అని చెప్పడం జరిగింది. అయినా కానీ ఆయన అవసరం ఉందని 2019లో ఆయన గూడూరులో చేర్పించేటప్పుడు జగనన్నకి చెప్పి ఆయనని చేర్చుకొని పార్టీలో ఆయనకి ఎంత పెద్ద రేంజ్లో జగనన్నతో కూడా ఆయన ఇచ్చాడో, సొంత కుటుంబ సభ్యుడు మాదిరిగా ఇంట్లో కూర్చొని అన్నీ జరిపిన వ్యక్తి వేమిరెడ్డి గారు. ఈరోజు చిన్న కారణంతో పార్టీ వదిలి వెళ్ళి తెలుగుదేశం తరఫున పోటీ చేసి మీరందరూ వింటున్నారు. ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఏం చెప్తారో మీరందరూ కూడా వింటున్నారు. ఇవన్నిటికీ ప్రశాంత్ అమ్మకి ఈరోజు ఢిల్లీలో మొత్తం పదవులు ఇచ్చాడు, టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చాడు. అదేవిధంగా ఆమెకి ఆల్ ఇండియా టీటీడీలో అన్ని దేవస్థానాల మీద చైర్మన్కి ఇచ్చాడు. అంతకాడికి పెద్ద పదవులు ఇంకా లేవు. రాజ్యసభ 2 ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు అటువంటి పార్టీని నడీదిలో వదిలేసి మీరు వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దిక్కుగా వీసారెడ్డి గారిని, ఈ 7 మంది టీంని ఇక్కడ నిర్ణయించడం, జగన్మోహన్ రెడ్డి గారు సాహసోపేతంగా ఖలీల్ని అక్కడ టౌన్లో పెట్టడం మీరందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం, దమ్ము మీకు అందరికీ తెలుసు. మనకు సాయిరెడ్డిని రావడం ఈ జిల్లాకు అదృష్టం, ఈ జిల్లా వరం. ప్రసన్నను కూడా మంచి మెజార్టీతో మీరందరూ గెలిపిస్తారని, ఆయన ఆస్తులు బాగొట్టుకొని పూర్తిగా 1000 ఎకరాలు దారపోసి ఈరోజు రాజకీయాలు ఇక్కడ ఉంటున్నాడు. నిబద్ధత కలిగిన నాయకుడు. ఆయన కూడా మీరందరూ ఆదరిస్తారు. ఈ 7 నియోజకవర్గాలు రాయన్ననే భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా చేతులెత్తి వేడుకుంటూ జై జగన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.